వెల్కమ్ టు D24 న్యూస్. రాజానగరం మండలం మహిళా సమైక్య కార్యాలయం నందు సీతానగరం రాజనగరం కోరుకొండ మండలంలో ఉన్న దళిత మహిళా సోదరులకు సబ్సిడీ లోన్గా 15 లక్షల రూపాయల చెక్లను ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో దళిత మహిళలకు పెద్దపీట వేసిందని తెలిపారు. ఈ సబ్సిడీలోని చెక్కులు మొదట విడతగా 3 మండలాల వారీగా మండలంలో ఉన్న ఎంపీఓ డ్వాక్రా జిల్లా అధ్యక్షులు ఎంపీఓ డ్వాక్రా మహిళలు సమక్షంలో ఈ చెక్కులు అందజేయడం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల గౌరవ అధ్యక్షులు రామకృష్ణ, మండల అధ్యక్షులు వేగిశెట్టి రాజు, వడ్డె చిన్న తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి దళిత సోదరీమణులందరికీ కూడా ప్రత్యేక చేయూతనివ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో దళిత మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలని సబ్సిడీతో కూడినటువంటి రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఈ మంచి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మన రాజానగరం నియోజకవర్గంలో ఈవేళ 15 లక్షల రూపాయలు ముందు ఇనిషియల్గా ఫస్ట్ విడతగా లోన్లు వచ్చినాయి. ఇవందరికీ కూడా దళిత సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరిగింది. దళితులకి పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దానిలో ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు, అన్ని కులాల వారీగా కూడా లోన్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చివరి తేదీ ఈ నెల 25వ తేదీ వరకు కూడా పొడిగించారు. ఏదైతే కుటీర పరిశ్రమలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాలని, వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దళిత మహిళలకే కాకుండా అందరు మహిళలందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వబోతుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తాను. ఇప్పుడు దాదాపు మనం రాజానగరం నియోజకవర్గానికి 5,000 లోన్లు శాంక్షన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోన్లు అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఇది అయిన తర్వాత ఖచ్చితంగా లోన్లు కూడా తరలిస్తాం. ఇది మొదటి విడతగా వచ్చింది. ఈరోజు దళిత సోదరులందరికీ కూడా అందజేసాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ మన రాజానగరం నియోజకవర్గం నుంచి మా సోదరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సీతానగరం మండలం నుంచి అరుణ్ గారు ప్రత్యేకంగా డోక్రా సంఘాలన్నిటికీ జిల్లా అధ్యక్షురాలుగా కూడా వారు ఎన్నికయ్యారు. మనం ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో కూడా దళితులకి కూడా పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో వీళ్ళందరికీ పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటాను.